ఇవాళ నాకు మా పల్నాడు జిల్లాలో పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో నంబూరి శంకర్రావు గారు మాతో పాటు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వరద కొన్ని ప్రాంతాలు మునిగిపోతే ఆ వరద ప్రాంతాలు చూడాలనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మీడియా దృష్టికి తీసుకురావాలని మనవి చేస్తున్నాను. దీనికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ కూడా మీరు అలాంటి దౌర్జన్యాలు ఆపకోకుండా దౌర్జన్యాలను కొనసాగించే విధంగా మీరు చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒకసారి వేయ్యా. నెక్స్ట్ ఇది పెదకూరుపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గారు వరద పీడిత ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయో ఆ పంటలు చూడటం కోసం వెళ్లాలని నిర్ణయించుకొని బయలుదేరితే చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కార్లు బయలుగొట్టారు. ఏమిటి దారుణం అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమేనా? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? రెడ్ బుక్ పరిపాలన అంటే ఇది కాదా? ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తూ మీరేదో గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్తే ఏం లాభం అంటున్నా. ఇలాంటి వాటిని నివారించలేనటువంటి దశలో ఇవాళ మీరున్నారు. ఈ ప్రభుత్వం ఉంది, మీ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసుల సమక్షంలోనే. పోలీసులు లేకపోతే అది వేరే విషయం. సాక్షాత్ పోలీసులు అక్కడే ఉన్నా కూడా వారిని పట్టుకుని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పోలీసులు వారి మీద యాక్షన్కి వెళ్ళాల. యాక్షన్కి వెళ్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతే గందరగోళం అయిపోతే ముఖ్యమంత్రి గారు ఊరుకోరు, హోంమంత్రి గారు ఊరుకోరు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. పోలీసులకు ఫ్రీ హ్యాండే లేదు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొడుతుంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళ లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో వచ్చింది అంటే మనం ఎక్కడ ఉన్నామని అడుగుతా ఉన్నా. ఇన్ని దౌర్జన్యాలు పాల్పడుతున్నారే మీరు, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, అధికారం శాశ్వతం కాదని మనవి చేస్తున్నా. అధికారం మాకు ఉంది, ఇవాళ మీకు వచ్చింది. శాశ్వతంగా మిమ్మల్ని అంటిపెట్టుకునే అధికారం ఉంటుందని అనుకోవడం చాలా పొరపాటు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. రోజులు గిరులు తిరిగి వస్తాయి. ఇలాంటి దౌర్జన్యకాండకు మీరు పాల్పడుతున్నారు, ఈ దౌర్జన్యకాండను ప్రోత్సహిస్తున్నారు. ఐఎమ్ డిమాండింగ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా వారి మీద యాక్షన్ తీసుకోండి. వారి మీద కేసు రిజిస్టర్ చేయండి. కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు భస్మాసుర హస్తంలాగా మీ హస్తాన్ని మీరే నెత్తిన పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా పరిస్థితిని గమనించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news